आगत्य स्वातन्त्र्यविषये भाषणं कुर्वन्तु इति। धन्यवादः। వాల్మీకి ఆశ్రమంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అని జరుపుకుంటున్న ఈ ఇండిపెండెన్స్ డే సమయంలో మనం ఈరోజు యొక్క ప్రత్యేకత గురించి సరైన అవగాహన కుదుర్చుకోవడం చాలా అవసరం. అసలు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా లేదా అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. స్వాతంత్రం, స్వరాజ్యం రెండు వేరు పదాలు. స్వరాజ్యం అంటే మనని మనం పాలించుకోవటం. స్వాతంత్రం అంటే మన తంత్రాలతో మనం పరిపాలించుకోవటం. అంటే మన విద్యా విధానం, మన వైద్య విధానం, మన పరిపాలనా విధానం, ఈ విధానాలతో అన్ని రకాల విధానాలు మనవైనప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినట్టు. మరి స్వతంత్రం అయితే మనకు రాలేదు. ఇప్పటికీ మన తంత్రాలు మనకు లేవు. మన గుడులు మన చేతిలో లేవు. మన భారతదేశంలో మన టెంపుల్స్, మన దేవాలయాలే మన కల్చరల్ సెంటర్స్, మన ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రాంతంలో అవి మన చేతుల్లో లేవు. ఇదే కాకుండా స్వరాజ్యము అంటే మన పరిపాలన మనం చేసుకోవటం. కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సహకరించిన వాళ్ళని ప్రతినిధులుగా భారతదేశం మొత్తం ప్రతి ఒక్క పొజిషన్లో వాళ్ళకి సహకరించిన వాళ్ళనే పొజిషన్స్లో పెట్టి వెళ్ళారు. దానివల్ల ఇప్పటికీ కూడా అన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్లో కానీ అన్ని చోట్ల కూడా, ఇంక్లూడింగ్ మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఫోర్సెస్లో కానీ ఐఏఎస్లో కానివ్వండి, వీటిలో కూడా సరైన అవగాహన లేకుండా, సరైన చరిత్ర గురించి అవగాహన లేకుండా తయారైన వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. దాని వలన మన భారతదేశానికి కావలసిన విధంగా కాకుండా విదేశీ శక్తులకి వంగి వాళ్ళకి ఉపయోగకరంగా మనకి నష్టం జరిగేటట్టుగా పాలసీస్ని డిజైన్ చేస్తున్నారు. మనకి స్వరాజ్యము పూర్తి స్వరాజ్యం. మధ్యలో 95లో టెంపరీగా వాజ్పేయి ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులుండి వెళ్ళిపోయింది. అది సంపూర్ణ స్వరాజ్యం కాదు. అప్పుడు పూర్తి మెజారిటీ రాలేదు. కాబట్టి దాన్ని కూడా సంపూర్ణ స్వరాజ్యం అనలేము. 2014లో మనకు సంపూర్ణ స్వరాజ్యం వచ్చింది. ఎందుకంటే మన భారతదేశం గురించి ఆలోచించే ప్రధాని 2014లో మోడీ గారు వచ్చారు. అప్పటిదాకా మనకు స్వరాజ్యం రాలేదు. ఈ రోజు కూడా మనకు స్వతంత్రం రాలేదు. ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం భూగోళ పరిస్థితి చూస్తుంటే జియోపొలిటికల్ సిచ్యువేషను మన దేశాన్ని కబలించాలి, మన దేశాన్ని దోచుకోవాలి ఇంకా అని చెప్పని రకరకాల ప్రెషర్స్ విదేశీ శక్తులు మన దేశం మీద పెట్టి, ఇప్పుడు అలాస్కాలో పుటిన్, ట్రంప్ గారు మీట్ అవుతున్నారంట భారతదేశం గురించి డిసైడ్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరు డిసైడ్ చేసిన దాన్ని బట్టి మన దేశం మీద ఎంత పర్సెంట్ టారిఫ్ వేయాలనేది డిసైడ్ చేస్తారంట. ఈరోజు న్యూస్ అది, నిన్న ఇవాళ న్యూస్. అంటే భారతదేశం యొక్క డెస్టినేషన్ మన వాళ్ళుగా డిసైడ్ చేశారు. విదేశీ శక్తులు ఇప్పటికీ కూడా డిసైడ్ చేస్తున్నారు. మధ్యలో నుంచి ఎలా వచ్చేసాడో ఒక ఛాయ్ వల్ల ప్రధానమంత్రి అయిపోయాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు, మేము కూడా పడట్లేదు. భారతదేశం స్వతంత్రం రావాలంటే 400 సీట్లు కావాలంటే మనం ఎన్ని ఇచ్చాం? 240 ఇచ్చాం. సిగ్గుచేటు. స్వతంత్రం రావాలంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాలి, ప్రధానంగా మార్పులు చేయాలి. ఆ మార్పు చేయాలి అని అంటే రాజ్యసభలో కానివ్వండి, మన పార్లమెంట్లో కానివ్వండి, లోక్సభలో కానివ్వండి, రెండిట్లో 2/3 మెజారిటీ రావాలి. రాజ్యసభలో ఈ రోజు కూడా సింపుల్ మెజారిటీ కూడా లేదు రూలింగ్ పార్టీకి ఈ రోజున.
అటువంటి సమయంలో కాన్స్టిట్యూషనల్ చేంజెస్ చెయ్యాలి అనంటే ముందుగా 2 కంబైన్డ్ సెషన్‌లో లోక్‌సభ, రాజ్యసభ కంబైన్డ్ సెషన్ పిలిచి రెండిట్లో కలిపి 2/3 మెజారిటీ వచ్చినా చాలు. అందుకని రాజ్యసభలో 2/3 మెజారిటీ రావాలంటే కుదరదు కాబట్టి 2 కంబైన్డ్ సెషన్‌లో 2/3 మెజారిటీ రావాలంటే లోక్‌సభలో 2/3 కంటే ఎక్కువ రావాలి. రాజ్యసభలో తగ్గిన వాటికి. అందుకని 400 సీట్లు అడిగారు మోడీ గారు. మనం ఇవ్వలేదు. మరి స్వతంత్రంగా మనకి విద్యా విధానం గాని వీటి గురించి చేంజెస్ తీసుకురావాలంటే మనం ఓటేయకుండా ఆయనకి అధికారం ఇవ్వకుండా స్వతంత్రం రావాలంటే ఎలా వస్తది? రావటం కుదరదు. మిలిటరీ రూల్ పెట్టి, ఎమర్జెన్సీ పెట్టి 76లో ఇందిరాగాంధీ మన దేశం సెక్యులర్ కంట్రీ అని చెప్పిన సెక్యులర్ అనే పదాన్ని ఎమర్జెన్సీలో అన్ని పొలిటీషియన్స్‌ని జైల్లో పెట్టి మరి సెక్యులర్ అని చెప్పిన పదాన్ని కాన్స్టిట్యూషన్‌లో పెట్టింది. మనం ఇది ఏ దేశం సెక్యులర్ కంట్రీ అని మనం అనుకుంటున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులర్ పదం వాడలేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అందుకనే కావాలి మళ్ళీ అని చెప్పని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు నినాదం ఎత్తుకున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో హిందువులకి ఎగనెస్ట్‌గా పెద్దగా ఎక్కువ ఎగనెస్ట్‌గా ఏమి లేకుండే. కానీ తర్వాత పటేల్ గారు చనిపోయిన తర్వాత నెహ్రూ 56లో అమెండ్మెంట్స్ చేశారు. ప్రియాంబుల్‌లో పెట్టేశారు. కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ అంటే ఫండమెంటల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే అన్ని రాజ్యాలకి వర్తించేది రాజ్యాంగాన్ని ప్రియాంబుల్ అంటారు. ఆ ప్రియాంబుల్‌లో చేంజెస్ చేయాలంటే 2/3 మెజారిటీ 2 సభలలో కావాలి. ప్రభుత్వము ఏ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్‌కి ఫండింగ్ చేయకూడదని చెప్పని మన కాన్స్టిట్యూషన్‌లో అంబేద్కర్ గారు ఉన్నప్పుడు రాసిపెట్టింది. కానీ 56లో నెహ్రూ ఎక్సెప్ట్ మైనారిటీస్ అని ఒక చిన్న పదం రాసేశారు. 2 పదాలు యాడ్ చేశారు. దానివల్ల గవర్నమెంట్ ఫండింగ్ ఓన్లీ మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్స్‌కి మాత్రమే ఇవ్వగలదు. హిందువులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వటానికి వీల్లేదు. ఈ దేశం ఆ 2 పదాలతోటి హిందువులకి ఏ సహకారం లేకుండా హిందువుల టెంపుల్ నుంచి ట్యాక్సులు వేసి ఆ మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్స్‌కి తరలిస్తుంది గవర్నమెంట్. సో ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది మన టెంపుల్స్ మనకి కావాలా లేదా? సో ఇవన్నీ జరిగేక ముందు అసలు మన దేశం గురించి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి వదిలించుకోవటానికి కష్టపడ్డ ప్రాణాలు త్యాగం చేసిన వీరుల గురించి మనం తెలుసుకోవాలి. ఈ రోజున మనం చేయాల్సింది సెలబ్రేషన్ కాదు. స్మరించుకోవాలి మన గురించి, మన స్వాతంత్రం గురించి కష్టపడి కొట్లాడి ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళ గురించి మనం తలుచుకోవాలి. సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో 60,000 మందితోటి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురుగా నిలబడి కొట్లాడితే 24,000 మంది చనిపోయారు. 60,000లో 24,000 మంది చనిపోయారు. చనిపోతే ఆ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ 24,000 మందికి ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ ఇవ్వలేదు. వాళ్ళకి ఏ పెన్షన్ ఇవ్వలేదు. ఎంత సిగ్గుచేటు ఈ దేశానికి. 2017 150వ సంవత్సరం జన్మదిన సంవత్సరంగా సుభాష్ చంద్రబోస్‌కి క్రిమినల్ స్టేటస్ నుంచి తీసేసింది నరేంద్ర మోడీ గవర్నమెంట్. అప్పటిదాకా సుభాష్ చంద్రబోస్ వార్ టైమ్ క్రిమినల్‌గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ముద్ర వేసి పెట్టారు. వార్ టైమ్ క్రిమినల్ అంట. మన భారతీయ కాన్స్టిట్యూషన్ ప్రకారం 2017 వరకు 150వ సంవత్సరం జయంతి సెలబ్రేట్ చేసుకునే టైంలో అప్పుడు వార్ టైమ్ క్రిమినల్‌గా ముద్రించిన భారతీయ గవర్నమెంట్ యొక్క ముద్రని నేను తీసేస్తున్నానని మోడీ గారు అనౌన్స్ చేశారు. ఎంత పెద్ద సిగ్గుచేటు ఈ దేశానికి.
ఈరోజు అసలు సెలబ్రేట్ చేసుకునే దినమే కాదు. స్మరించుకునే దినం. మన వీరుల గురించి, మన కోసం త్యాగాలు చేసిన వాళ్ళ గురించి మనం స్మరించుకునే దినం. ఆడవాళ్ళు కొట్లాడారు. ఇండియన్ నేషనల్ ఆర్మీలో లక్ష్మీ సెహగల్ ఆధ్వర్యంలో మేము కొట్లాడతామని చెప్పని కొట్లాడి మేము కూడా మిలిటరీలో చేరతామని చెప్పిన సుభాష్ చంద్రబోస్ తోటి ఎంతో ప్రాధేయపడి మరీ జాయిన్ అయ్యారు. వాళ్ళు మేము ప్రాణాలు త్యాగం చేస్తున్నాం. ఈ రోజున మన పిల్లలు దేశం గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఎంతసేపు ఈ దేశం గురించి ఈ దేశం నాకేం చేస్తుందని ఆలోచిస్తున్నారు. ఈ దేశానికి మనం ఏం చేస్తేనే చేయాలని ఆలోచించాల్సింది పోయి, ఈ దేశం నాకేం చేస్తుంది? ఏ పథకాలు ఇస్తుంది నాకు? అని ఆలోచిస్తున్నారు. మొన్న ఇస్రో చైర్మన్ ఐఐటీకి వెళ్తే, ఐఐటీలో ఒక్క విద్యార్థి కూడా ఇంటర్వ్యూకి కూడా కలవలేదంట ఇస్రో చైర్మన్. ఆయన టీవీలోకి వచ్చి ఏడుస్తున్నాడు. నా దేశం అత్యుత్తమమైన విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటా అంటే ఒక్కడు కూడా ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాలేదు. అది మన విద్యా విధానంలో ఉన్న లోపది. అయితే అసలు ఈ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ గురించి మనం కొంచెం డీటెయిల్‌గా తెలుసుకోవాలని చెప్పని అడిగితే, నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. చాలా మందికి తెలియని విషయాలు. వీర్ సావర్కర్ రాసిన పుస్తకంలో ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ అగైన్స్ట్ ద బ్రిటిష్ ఈజ్ యాక్చువల్లీ 1857 రివోల్ట్ అగైన్స్ట్ ద బ్రిటిష్ వార్. 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో మరాఠా ఎంపైర్‌లో ఉన్న ఎర్స్ట్‌వైల్ మరాఠా ఎంపైర్‌లో ఎక్కువగా రివోల్ట్ వచ్చింది. అంటే ఇట్ వాస్ ద రిజల్టెంట్ ఆఫ్ రెమినెంట్ ఫోర్సెస్ ఆఫ్ మరాఠా ఎంపైర్. తర్వాత దేశం అంతా పాకింది. ఈ మంగళ్ పాండే అని సినిమా కూడా తీసి ఎవరైతే ఇన్సైట్ చేశాడో ఈ రెబెలియన్ని, ఆ సినిమాల్లో కూడా తప్పుడు కథనాలు నింపి అమీర్ ఖాన్ కథానాయకుడిగా పెట్టి తప్పుడు కథల్ని జనాలకి ఆపాదించారు. ఏదో సతీ సాగమని జరుగుతుంటే వీళ్ళు వెళ్ళి, ఆ బ్రిటిష్ వాడు వెళ్ళి ఆ సతీని ఆపినట్టుగా మంగళ్ పాండే ఒక బ్రిటిష్ ఆయన ఇద్దరు కలిసి ఈ విధంగా అడ్డమైన స్టోరీస్ అన్ని సృష్టించి, మనకి అసలు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా మన పౌరాణిక కథలను చూస్తుంటే కూడా ఈ రోజున చూస్తుంటే ఎన్ని రకాల తప్పులు తీశారనేది తెలుస్తాం. ఆధ్యాత్మికంగా పౌరాణికాలు తీసిన వాటిల్లో కూడా హిందూ వ్యతిరేక భావజాలాన్ని నింపేశారు. అంటే మనకి హీన భావం క్రియేట్ చేసే విధంగా వాళ్ళు క్రియేట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మొట్టమొదటిగా వాళ్ళు చేసిన విధానం ఏంటంటే, 1836లో రాజా రామ్మోహన్ రాయ్‌ని వాళ్ళ వైపుకి తిప్పుకున్నారు. ఆయన ఉపనిషత్తులని బెంగాలీలో ట్రాన్స్లేట్ చేసినంత గొప్ప సంస్కృత వ్యక్తి. ఆయనని వాళ్ళ వైపుకి తిప్పుకొని క్రిస్టియన్‌గా మార్చి ఇంగ్లాండ్‌కి తీసుకువెళ్ళి అక్కడ ఆయనతో ఒక లెటర్ రాయించి క్వీన్‌కి, ఈ హిందువులు బాగుపడాలనంటే గురుకులాల్ని తీసేయాలి అని చెప్పని ఒక లెటర్ రాయించుకొని ఆ లెటర్ ఆధారంగా మేము ఈ గురుకులాలన్నింటినీ తీసేస్తున్నాం అని చెప్పని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఒక్కసారిగా 7.5 లక్షల గురుకులాలు ప్రతి గ్రామంలో, ప్రతి కులపువాడు, ప్రతి మతం వాడు అందరూ చదువుకునే గురుకులాల్ని ఒక్క స్టేట్మెంట్ తోటి మొత్తం రద్దు చేసేసింది గవర్నమెంట్.
గురుకులాల్లో అన్ని రకాల కళలు నేర్పించేవాడు. 64 కళలు నేర్పించేవాడు. స్కిల్ బేస్డ్ గురుకులాలు ఉండేవి. స్కిల్స్ ఉన్న గురుకులాలుంటే అన్ని రకాల పరికరాలు మన దేశంలో తయారయ్యి ప్రపంచమంతా మనం ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళం. అమెరికాకి మన దేశం నుంచి ఎన్నో పరికరాలు పోతుంటే రిటర్న్‌గా ఖాళీగా వచ్చేవి షిప్స్. అక్కడ మన వాళ్ళు మీరేదన్నా మాకివ్వచ్చు కదా! షిప్‌లలో ఖాళీగా వెళ్తున్నాము. మా దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నారు గానీ, మీ దగ్గర నుంచి మాకేం రావట్లేదు. మా షిప్పులు ఖాళీగా వెళ్తున్నాయంటే, మా దగ్గర ఏమున్నాయి? మా దగ్గర ఐస్ ఉంది అని చెప్పని ఐసు ఐస్‌ని వుడెన్ డస్ట్ తోటి నింపేసి, ఐస్‌లు పెట్టి, ఐస్ ముక్కలు పంపించారు మన దేశానికి. అమెరికా నుంచి భారతదేశానికి ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ ఐస్. ఆ బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఐస్ ముక్కలు తీసుకొని, వాళ్ళు తాగే ద్రవాల్లో యేసుకొని తాగటానికి ఉపయోగించేవాళ్ళు. అమెరికా ఎక్స్‌పోర్ట్ ఫస్ట్ ఐస్. అటువంటి పరిస్థితి మన దేశం ఉండేది. ప్రపంచంలోని ప్రతి దేశానికి మన పరికరాలు పోయేవి. రిటర్న్‌గా మనం బంగారం తెచ్చుకునేవాళ్ళం. అటువంటి సిట్యుయేషన్ నుంచి వాళ్ళు రివర్స్ వాళ్ళ పరికరాలు మన దగ్గరికి రావాలి. మనం పరికరాలు తయారు చేయడం మానేయాలి అని చెప్పి రకరకాల ప్రణాళికలు వేశారు. మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పని గురుకులాల్ని క్లోజ్ చేయడం. విద్యా విధానం ఆగిపోయింది. మన హిందువులు ఒకటిగా ఉండటం అక్కడి నుంచి క్షీణిస్తూ వచ్చింది. వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చేది ఒక ప్రాంతంలో కూర్చొని మాట్లాడుకునే ప్రాంతాలే లేకుండా పోయింది. టెంపుల్స్‌నేమో వాళ్ళ చేతుల్లో తీసేసుకున్నారు. గవర్నమెంట్ చేతుల్లో తీసేసుకున్నారు. ఓన్లీ మద్రసాలు, గురుద్వారాలు మాత్రం వదిలేశారు. ఎందుకంటే వాళ్ళకి సహకరించారు. బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యానికి వాళ్ళు సహకరించారు. 1857 తర్వాత జరిగింది ఈ విషయం. దేవాలయాలను బ్రిటిషోళ్ళు తీసుకోవడం. ఇప్పుడు దాకా మన దేవాలయాలు మన చేతికి రాలేదు. అయితే ఒక్కొక్క స్ట్రాటజీ వాళ్ళు వేసుకుంటూ, ఇప్పుడు చేనేత కార్యక్రమాలు కర్మాగారాలుంటే వాటిలోకి పనిచేసే వాళ్ళ బొటన వేలు కట్ చేసేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చేయలేకపోయేవాళ్ళు. మన దగ్గర బ్రాసు, స్టీలు, టిన్ను ఇట్లాంటివి తయారు చేసే టెక్నిక్స్ అన్నీ కూడా వాళ్ళు వచ్చి జాతులలో సీక్రెట్‌గా చేసారు. ప్రతి జాతికి ప్రతి గ్రామంలో అవన్నీ మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. అటువంటి సిట్యుయేషన్ నుంచి అవి ఎలా తయారు చేస్తారో తెలుసుకొని, మన వాళ్ళతోటే టెక్నాలజీని డెవలప్ చేపించి ఇంగ్లాండ్‌లో ఇండస్ట్రీస్ పెట్టుకొని మన దేశంలోంచి లూటుకున్న డబ్బులతోటి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టి, ఇక్కడ మీరు తయారు చేయడానికి వీల్లేదని బ్యాన్ చేయటం మొదలెట్టారు. బ్యాన్ చేసి వాళ్ళు తయారు చేసిన పరికరాలు మనం ఇక్కడ కొనుక్కోవాలి అని చెప్పని అనేటప్పటికి మన దేశంలో ఉన్న బంగారం మెల్లింగా మన దేశంలో ధనం ఆ దేశాలకి, విదేశీ దేశాలకి వెళ్ళిపోవటం మొదలెట్టింది. తర్వాత గురుకులాలలో అన్ని రకాల కుల వృత్తులు నేర్పించారు. అప్పుడు ఏ కుల వృత్తి ఆ కుల పెద్దలే నేర్పించేవాళ్ళు. బ్రాహ్మణులు మేజర్‌గా వేదాలని, ఉపనిషత్తులని, హై లెవెల్ ఆఫ్ ఫిలాసఫీని వీటిల్ని ఎక్కువగా చేసేవాళ్ళు. మిగతా వాళ్ళు కూడా నేర్చుకునేవాళ్ళు. మిగతా కులాల్లో కొంచెం తక్కువ. ఎక్కువగా బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. ఏ కుల పెద్దలు గురుకులాలు పోయిన తర్వాత ఏ కులం వాళ్ళు వాళ్ళ కులం వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో నేర్పించుకోవడం మొదలుపెట్టారు. కంటిన్యూ చేశారు. కానీ బ్రాహ్మణులు ఇప్పుడు ఎవరికి చెప్పాలి? వాళ్ళు ఔట్ ఆఫ్ జాబ్ అయిపోయారు. ఔట్ ఆఫ్ జాబ్ అయిపోతే వీళ్ళేం చేశారు? బ్రాహ్మణులు భిక్షమెత్తుకొని బతికేవాళ్ళు. ఎక్కువగా ఆశ ఉండేది కాదు. శూద్రులే వాళ్ళని పోషించేవాళ్ళు. ఎందుకంటే డబ్బు సంపాదించేది శూద్రులే కదా! శూద్రులు అంటే శూలముతో పని చేసేవాళ్ళని శూద్రులు అంటారు. అంటే షార్ప్ ఇన్‌స్ట్రుమెంట్స్. శూలము అంటే షార్ప్ ఇన్‌స్ట్రుమెంట్స్. కమ్మరి, కుమ్మరి, కంసాలి ఇట్లా వీళ్ళని శూద్రులు. అదొక తప్పుడు పదంగా మనకి తప్పుడు సినిమాలు తీసి మనకి తప్పుగా చూపిచ్చారు. సినిమాలు తీసి, ఆ సినిమాలో చూపిచ్చిందే కరెక్ట్‌గా అనుకునేటట్టుగా ప్రజల్ని తయారు చేశారు. సో, ఈ బ్రాహ్మణులు ఔట్ ఆఫ్ జాబ్ వాళ్ళకి ఏ వృత్తి లేకుండా అయిపోయింది.
అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఫస్ట్ ఇంగ్లీష్ నేర్పించారు. వీళ్ళకి తొందరగా నేర్చుకోగలిగే కెపాసిటీ ఉంది. వీళ్ళకసలు ఎక్కువ ధనం ఆశ లేదు. అందరూ ప్రతి గ్రామంలో అందరికంటే గౌరవించేవాళ్ళు ఈ బ్రాహ్మలు. కాబట్టి వీళ్ళు పర్ఫెక్ట్. మనం వీళ్ళని మన ఎంప్లాయీస్‌గా చేసుకుంటే వాళ్ళతోటి వాళ్ళ అడ్డమైన పనులన్నీ వీళ్ళతోటి చేయించారు. టాక్సులు కలెక్ట్ చేయించడం గానీ, ఈ పాలిసీస్ ఇంప్లిమెంట్ చేయించడం గానీ, మొత్తం బ్రిటిష్ ఇండిపెండెన్స్ వచ్చే సమయానికి బ్రిటిష్ ప్రావిన్సెస్‌లో డైరెక్ట్‌గా రూల్ చేసిన ప్రావిన్సెస్‌లో ఎస్పెషల్లీ మద్రాస్ ప్రెసిడెంట్ గానీ, బెంగాల్ ప్రెసిడెన్సీ గానీ, ఇవన్నీ చూస్తే మొత్తం బ్రాహ్మిన్స్ తోటి నిండిపోయింది. మొత్తం బ్రాహ్మిన్స్‌తో నిండిపోయింది. అందుకనే బ్రాహ్మిన్ హేట్ అనేది క్రియేట్ అయింది. అది ఎట్లా? మిషనరీస్ వచ్చి మీ కష్టాలన్నిటికి కారణం వీళ్ళే అని చెప్పని వీళ్ళని చూపించారు. వాళ్ళని చేపించింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. కొంతమంది బ్రాహ్మలే. మనకి పూజారులుగా ఉన్నవాళ్ళు ఎవరు మీద హేట్ క్రియేట్ చేయలే. కాకపోతే అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న బ్రాహ్మిన్స్‌కి అగెయిన్స్ట్‌గా హేట్ క్రియేట్ చేశారు. వాళ్ళ కుతంత్రం అన్నమాట ఇది. ఫస్ట్ వాళ్ళని పెట్టి వాళ్ళతోటి అడ్డమైన పనులు చేయించి మీ కష్టాలన్నిటికీ కారణం వీళ్ళే అని చెప్పని మిషనరీస్ కింద నుంచి వచ్చి ఎన్‌జీఓలు వచ్చి ప్రచారం చేసేవి. అది వాళ్ళు వేసిన స్ట్రాటజీ. అసలు దేశం గురించి త్యాగం చేసి కొట్లాడింది బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు అంత మరాఠా ఎంపైర్‌లో మొత్తం బ్రాహ్మిన్సే. పేష్వాస్ మొత్తం మరాఠా ఎంపైర్‌లో బ్రాహ్మిన్సే కదా కొట్లాడింది. ప్రాణత్యాగం చేసింది బాజీరావు కానియండి, తర్వాత లక్ష్మీబాయి కూడా, ఝాన్సీ లక్ష్మీబాయి కూడా బ్రాహ్మణే. యుద్ధం చేసింది దేశం కోసం. అటువంటి బ్రాహ్మణులని మనం ఎప్పుడైతే బ్రాహ్మణ్ హేట్ అనగానే ఈ బ్రాహ్మణులందరూ ఇక్కడ బతకలేని పరిస్థితుల్లో వేరే దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళకి ఆ నాలెడ్జ్ మొత్తం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ నాలెడ్జ్ తోటి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని మన దేశానికి వచ్చి వాళ్ళు తయారు చేసిన పరికరాలన్నీ మనకు అమ్ముతున్నారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇక్కడ ఉండనివ్వకూడదు బ్రాహ్మణుల్ని. ఇక్కడ ఉంటే వాళ్ళు ఈ దేశానికి ఉపయోగపడతారు. వీళ్ళని ఇక్కడి నుంచి తరిమేపించాలి, వాళ్ళని వాళ్ళు వాడుకోవాలి. ఇది వాళ్ళు వేసిన కుతంత్రం. ఇట్లా పావర్టీ అంటే చాలా మంది పూర్ అయిపోతూ వచ్చారు ప్రజలు. వాళ్ళు వేసిన ఒక్కొక్క కులాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటూ పోయారు. ఒక్కొక్క కుల వృత్తిని చేసుకుంటే 1877 యాంటీ చారిటబుల్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చింది బ్రిటిష్. అంటే ఎవరికైనా తిండి లేక అలమనలాడుతుంటే వాళ్ళకి గనక ఎవరైనా సహాయం చేస్తే ఎవరు సహాయం చేశారో వాళ్ళ ఆస్తుల్ని గవర్నమెంట్ లాగేసుకున్నారు. నువ్వెందుకు సహాయం చేసావు? నువ్వు సహాయం చేయడానికి వీల్లేదు. అంటే ఊర్లో వాళ్ళు ఉండలేక ఊరు బయటికి ఇంకా అడవుల్లోకి బయటకు వచ్చేసి వస్తూ ఉంటే వాళ్ళని గవర్నమెంట్ అఫీషియల్స్ షెడ్యూల్స్ అని ప్రిపేర్ చేశారు. షెడ్యూల్ క్యాస్ట్ అంటే అవే. ఏ కులాలు మొత్తం అవుట్ అయిపోయినాయి ఆ కులాల పేర్లు ఎక్కించడం మొదలెట్టారు షెడ్యూల్స్లో, పేపర్ షెడ్యూల్స్లో. వాళ్ళనన్నింటినీ దరిద్రం ఆపాదించిన కులాలని, ఈ శూద్రుల్లో బాగా దరిద్రం ఆపాదించిన కులాలని షెడ్యూల్స్ క్రియేట్ చేసి వాళ్ళని షెడ్యూల్ క్యాస్ట్ అన్నారు. ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? మీ కష్టాలన్నిటికీ కారణం అగ్రవర్ణాలు అని చెప్తారు. చూడండి ఏ విధంగా మనకి ఎట్లా పెట్టారు. చేసింది మొత్తం బ్రిటిష్ వాళ్ళు, ఆపాదించింది మనలో మన వాళ్ళకే ఆపాదిస్తున్నారు. అగ్రకులాలు మిమ్మల్ని అని చేసినాయి అని చెప్పి తప్పుడు కథనాలు క్రియేట్ చేశారు. ఈ దళితులు అనే వాళ్ళు ఇప్పటి నుంచే ఉన్నారు. ఆ కులాలు ఎప్పటి నుంచో ఉండే, కానీ ఆ కులాలన్నీ సంపన్నంగా ఉండేవి. ఆ సంపన్నంగా ఉన్న కులాలన్నీ ఈ దరిద్రంలోకి ఎట్లా వచ్చినాయంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకున్న రీజన్స్ వల్ల. బెంగాల్లో బెంగాల్ ఫ్యామిన్స్ అని చెప్పి వాళ్ళు పండించిన పంటని మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోతే బెంగాల్ ఫ్యామిన్స్ అని 60 లక్షల మంది తిండి లేక చనిపోతే ఒక్కళ్ళు కూడా ఈ రోజుకి కూడా ఒక్కడు పేపర్ కానీ ఒక రీసెర్చ్ పేపర్ కానీ సబ్మిట్ చేసిన దాఖలా లేదు ఈ దేశంలో. వరల్డ్ వార్ II జరిగేటప్పుడు కూడా 60 లక్షల మంది
6 మిలియన్లు అంటే 60 లక్షల మంది వాళ్ళు పండించుకున్న పంటను తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు యుద్ధాని కోసం అని చెప్పని తీసుకెళ్ళి గోడౌన్స్‌లో పెట్టేస్తే పోర్ట్‌లలో, ఢాకా పోర్ట్‌లలో వాటిలో వీటిలో అంతాను. వాళ్ళకి తిండి లేక ఇళ్లలోనే చనిపోయారు జనాలు. 60 లక్షల మంది. గాంధీ గారు ఒక్క చిన్న స్వరాజ్యం అని చెప్పని ఒక పత్రిక నడిపించాడు. ఒక్క సెంటెన్స్ కూడా దానికి అగైనెస్ట్‌గా రాయలేదు. అరవై లక్షల మంది తిండి లేక మన భారతదేశంలో వాళ్ళు పండించిన పంట మొత్తం తీసుకెళ్ళిపోతే తిండి లేక చనిపోయిన వాళ్ళు 60 లక్షల మంది 42లో 1942లో. బ్రిటిష్ వాళ్ళు ఎన్నో ఫ్యామిన్స్ అంటే కరువుని క్రియేట్ చేశారు. వీళ్ళందరూ ఇలా చేస్తూ ఉంటే ఎంతోమంది వీరులు వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి ఈ దేశాన్ని కాపాడాలని కొట్లాడారు. ఆ వీరుల గురించి మనం స్మరించుకోవాలి ఈరోజు. అయితే ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు చేస్తూ ఉంటే మొట్టమొదటిగా గదర్ పార్టీ అని చెప్పని అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఫస్ట్ క్రియేట్ అయింది. చాలా మందికి తెలుసో లేదో కానీ ఈ విషయం. గద్దర్ అని చెప్పని ఒక నాయకుడు గాయకుడు ఉన్నాడు మన తెలంగాణలో. ఆ గద్దర్ అనే పేరు అనేది గదర్ పార్టీ దగ్గర నుంచి వచ్చింది. గదర్ పార్టీలో అంటే ఎక్కువ మంది పంజాబీస్ ఉండేవాళ్ళు అక్కడ గదర్ పార్టీలో. ఆ పంజాబీస్ ఒక గదర్ పార్టీ అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ప్లానింగ్ చేసి 15-16 దేశాల్లో ఒక స్పై నెట్వర్క్ క్రియేట్ చేశారు. ఈ బ్రిటిష్ కొలోనియల్ సిస్టమ్ నుంచి యుద్ధం చేయడానికి కావాల్సిన ఆమ్యునిషన్ అంటే యుద్ధ పరికరాలను సేకరించి మన భారతదేశానికి పంపించి చేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళకి సపోర్ట్గా నిలబడిన వాళ్ళని మనం ఈ రోజున రెవల్యూషనరీస్ అనే పేరుతోటి మనం తెలుసు మనకి. ఇంక్లూడింగ్ అరబిందో, మన వీర్ సావర్కర్ కానీ వీళ్ళు కూడా ఆ గదర్ పార్టీ యొక్క ప్రోడక్ట్స్. వాళ్ళు ఒక షిప్లో ఆర్మ్స్ అన్ని నింపి ఇండియాకి పంపించాలని ప్రయత్నం చేసినప్పుడు లాస్ట్ మినిట్లో ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే ఆ షిప్ మొత్తాన్ని సీజ్ చేసింది అమెరికన్ గవర్నమెంట్. కానీ వాళ్ళ మెయిన్ లీడర్ హరిలాల్ అని చెప్పని ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఇలా ప్రతి నిమిషము మన దేశాన్ని రక్షించడానికి కోసం అని చెప్పని రకరకాల విధాలుగా రకరకాల ప్రాంతాలలో వీరులు యుద్ధం చేయడానికి, ప్రాణత్యాగం చేయడానికి ఎప్పుడూ సంకోచించలేదు మన దేశం వీరులు. దాని తర్వాత 1915లో మహేంద్ర ప్రతాప్ సింగ్ 1 డిసెంబర్ 1915 ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని క్రియేట్ చేశాడు. ఎవరికైనా తెలుసా విషయం? తెలియదు. సుభాష్ చంద్రబోస్ కంటే ముందు ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మహారాణా ప్రతాప్ మహేంద్ర ప్రతాప్ సింగ్. ఆయన ఉత్తరాఖండ్ ఎక్కడి నుంచో వస్తాడు అనుకుంటాను. ఆయన ఒక రాజవంశీకుడు. హీ వాజ్ అ ప్రిన్స్ ఆఫ్ ఎ కింగ్డమ్. ఆయన ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అక్కడ క్రియేట్ చేసి అక్కడ సెంట్రల్ ఏషియాలో ఉన్న శక్తులతోటి అంటే రష్యా కూడా దాంట్లో ఈ శక్తులతోటి మన దేశానికి మళ్ళీ వెనక్కి వచ్చి యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమేయాలనే ఉద్దేశంతో వాళ్ళతో చేయగలిపారు ఆఫ్ఘనిస్తాన్లో. తర్వాత మనకి ఇండివిజువల్గా చాలా మంది పనిచేశారు. భగత్ సింగ్ కానీ, సుఖదేవ్ కానీ, రాజ్గురు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది వాళ్ళకు ఒక పెద్ద సంఘటన లేకుండా ఇండివిజువల్గా అటాక్ చేయటం మొదలుపెట్టారు. అయితే సుభాష్ చంద్రబోస్ ఏమో అలా ఇండివిజువల్గా ఫైటింగ్ చేస్తే మనకి స్వాతంత్రం రాదు. మనం కలిసి కొట్లాడి స్వతంత్రం అనేది తీసుకోకూడదు, ఇచ్చేది కాదు, ఎవరు ఇచ్చేది కాదు, మనం తీసుకోవాలి. మనం తీసుకుంటే మనకు కావాల్సిన విధంగా మనం తీసుకోగలుగుతామని చెప్పి భారతదేశ ఆర్మీ
వరల్డ్ వార్ 2లో విదేశాల్లోకెళ్ళి యుద్ధం చేస్తుంటే, బ్రిటిష్ తరఫున యుద్ధం చేస్తుంటే, విదేశీ శక్తులు జర్మన్ ఫోర్సెస్‌కి జరిగిన మన ఇండియన్ ఫోర్సెస్ కానీ, జపనీస్ ఫోర్సెస్‌కి జరిగిన మన ఇండియన్ ఫోర్సెస్ 2 పక్కలా ఉన్నాయి. మన భారతదేశానికి ఇటువైపులా జర్మనీ దగ్గర కొంత ఫోర్సెస్, మన ఇండియన్ ఫోర్సెస్ సరెండర్ అయిన ఫోర్సెస్ ఉన్నాయి. ఇటు పక్క జర్మనీలో కొన్ని ఫోర్సెస్, ఇండియన్ ఫోర్సెస్ సరెండర్ అయిన ఫోర్సెస్ ఉన్నాయి. యుద్ధంలో అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి దొరుకుతారు, ఇటు వాళ్ళు అటు వాళ్ళకి దొరుకుతారు. అయితే వీళ్ళని యునైట్ చేసి మన భారతదేశానికి మళ్ళీ ఆర్మీతోటి వచ్చి మళ్ళీ విదేశీ శక్తులు కొన్ని రష్యా కానీ, జర్మనీ కానీ వీళ్ళ హెల్ప్ తీసుకొని, జపాన్ కానీ తీసుకొని బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుంచి తరిమేయాలని చెప్పని సుభాష్ చంద్రబోస్ ఎనలేని ప్రయత్నం చేశాడు. దీనికంటే ముందు సావర్కర్ హిందూ మహాసభ ప్రెసిడెంట్గా ఉంటూ మన భారతదేశం వాళ్ళందరూ బ్రిటిష్ ఆర్మీలోకి చేరేటట్టు చేశాడు. ఇదంతా ముందు నుంచే ప్లానింగ్ జరిగింది. చూడండి, ఇది ఫస్ట్ మనం ఆర్మ్స్ పట్టుకోవడం నేర్చుకోవాలి. అంటే ఆర్మీలోకి చేరాలి. ఆర్మీలోకి చేరితే మనకు కూడా గన్స్ వస్తాయి అని చెప్పని ముందు అందరినీ బ్రిటిష్ ఆర్మీలోకి ఎన్రోల్మెంట్ చేశాడు సావర్కర్. గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాడు సుభాష్ చంద్రబోస్కి. వార్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు అందరికీ ఫైటింగ్ చేయడం తెలుసు. వాళ్ళని యూజ్ చేసుకొని బ్రిటిష్ వాళ్ళని తరిమేద్దామని ప్లాన్ చేశాడు సావర్కర్. ఎంత ముందు చూపు చూడండి. అందుకనే సావర్కర్ని ఫాదర్ ఆఫ్ హిందుత్వ అని అంటాం. ఆయన వేసిన ప్రణాళిక చూడండి. ఆయన జైలుకి వెళ్ళినా కూడా ఆయన వేసిన ప్రణాళిక ఫైనల్గా సుభాష్ చంద్రబోస్కి ఎంతో ఉపయోగపడింది. సుభాష్ చంద్రబోస్కి అడ్వైస్ చేస్తాడు సావర్కర్. నువ్వు పలానా చోటికి వెళ్ళి పలానా వాళ్ళని కలువు, నీకు ఈ సహాయం దొరుకుతుందని చెప్తాడు. సుభాష్ చంద్రబోస్ భారతదేశం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సావర్కర్ని కలిసిపోతాడు. అయితే సుభాష్ చంద్రబోస్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవాలి. ఈ రోజున ఇండిపెండెన్స్ డే రోజున ముఖ్యమైన పర్సనాలిటీ గురించి తెలుసుకోవాల్సింది సుభాష్ చంద్రబోస్. ఆయన ఐఏఎస్ క్యాడర్లో సెలెక్ట్ అయినా కూడా టాప్ నెంబర్ 1లో వచ్చాడు. వచ్చినా కూడా అప్పటికి ఇంకా మనకి బ్రిటిష్ స్వాతంత్రం రాలేదు. 38 సమయంలో నేను నా దేశానికి నేను సర్వీస్ చేయాలంటే వీళ్ళ ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యి నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినా కూడా వీళ్ళ తొత్తురుగానే పనిచేయాల్సి వస్తుందని చెప్పని వదిలేసి భారతదేశానికి వచ్చేసాడు. వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సికి ప్రెసిడెంట్గా నిలబడ్డాడు. నిలబడితే గాంధీకి ఇష్టం లేదు. ఎందుకంటే బ్రిటిష్కి ఇష్టం లేదు సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ని బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఈ కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని పెట్టిందే బ్రిటిష్ వాళ్ళు. మన దేశాన్ని పరిపాలించడానికి కావలసిన సహకరించే భారతీయుల గురించి వెతకడానికి కోసమని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని బ్రిటిష్ వాళ్ళు పెట్టి కొంతమందిని దాంట్లోకి రిక్రూట్ చేసుకొని వాళ్ళకి కొన్ని అధికారాలు ఇచ్చినట్టుగా ఇచ్చి వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చినట్టుగా ఇచ్చి వాళ్ళని యూజ్ చేసుకొని మన దేశాన్ని పరిపాలిస్తూ వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. 1885లోనే పెట్టారు ఇది. అయితే ఆ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని తీసుకొని వాళ్ళకి పనిచేసే దాని బదులు మన దేశానికి పనిచేసేటట్టుగా చేయాలని చెప్పని సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్గా నిలబడ్డాడు. గాంధీ అపోజ్ చేశాడు. గాంధీ సీతారామ ఎవరో ఒక అతన్ని సుభాష్ చంద్రబోస్కి ఆపోజిట్గా క్యాండిడేట్ని నిలబెట్టి సుభాష్ చంద్రబోస్ని ఓడించాలని ట్రై చేశాడు గాంధీ. కానీ సుభాష్ చంద్రబోస్ గెలిచేశాడు. గెలిస్తే సుభాష్ చంద్రబోస్ని ఏ పని చేయనీయకుండా నెహ్రూ గాంధీ ఇద్దరు కలిసి అందరితోటి బ్రిటిష్ వాళ్ళ సహాయంతో సుభాష్ చంద్రబోస్ ఏ పని చేయలేని పరిస్థితుల్లో, ఏ కమిటీ ఫామ్ చేయలేని పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ఫైనల్గా నువ్వు రిజైన్ చేస్తావా లేదా, చేయకపోతే నేను నిరాహార దీక్షకు చేస్తున్నాను, నిరాహార దీక్షలో కూర్చుంటాడు గాంధీ. అప్పుడు సుభాష్ చంద్రబోసు వచ్చి మీరు చావటం నాకు ఇష్టం లేదు, నేనే రిజైన్ చేస్తున్నాను అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయి బ్రిటిష్ గవర్నమెంట్కి అగ్నెస్ట్గా స్పీచ్లు ఇస్తుంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. హౌస్ అరెస్ట్. ఫస్ట్ బర్మాలో జైల్లో పెడితే అక్కడ టీబీ వచ్చి హెల్త్ పాడైపోయాడు. హెల్త్ పాడైతే ఆయనకు కనుక ఏదన్నా జరిగితే
దేశం అంతా అల్లకల్లోలం అయిపోతది. మనం ఈ దేశాన్ని పట్టుకోలేము. మొత్తం అందరూ రివోల్ట్ అయిపోతారని చెప్పి భయపడి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఇంట్లోనే పెట్టి చుట్టూతా పోలీసులు పెట్టారు. చుట్టూతా పోలీసులు పెడితే హెల్త్ బెటర్ అయిపోయిన తర్వాత, తగ్గిపోయిన తర్వాత కూడా ఇంకా నాకు బాలేదు అని నటించాడు సుభాష్ చంద్రబోస్. నటించి ఆయన కజిన్ బ్రదర్ ఒకతనుంటే, అతనికి ఒక చిన్న కారుంటే, రాత్రికి రాత్రి ఒకరోజు తప్పించుకొని, ఇంట్లోంచి తప్పించుకొని, అక్కడ చుట్టుపక్కల ఉన్న పోలీసుల్ని మోసం చేసి, తప్పించుకొని, పారిపోయి వయా లాహోర్, పెషావర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కి వెళ్ళిపోయి, ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు న్యూట్రల్ కంట్రీగా ఉండింది. రష్యన్ ఎంపైర్‌కి, బ్రిటిష్ ఎంపైర్‌కి మధ్యలో న్యూట్రల్ కంట్రీగా ఉండింది. అక్కడికెళ్ళి అక్కడ రష్యన్ ఎంబసీలో వాళ్ళతోటి కలిసి అక్కడి నుంచి రష్యాకి వెళ్ళాడు. రష్యాకి వెళ్ళి స్టాలిన్‌ని సహకారం కోరితే, ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు జర్మనీకి వెళ్ళు. జర్మనీలో ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను నీకు సోల్జర్స్ ఇవ్వలేను. ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉంది అని జర్మనీకి పంపిస్తాడు. ఎవడు? స్టాలిన్. రష్యా నుంచి. స్టాలిన్ ఎళ్తే అక్కడ జర్మనీలో అక్కడున్న భారత సైనికులు ఎవరైతే పట్టుబడి ఉన్నారో జర్మనీ హిట్లర్ దగ్గర, వాళ్ళతోటి ఫస్ట్ బా హి ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది జర్మనీలో క్రియేట్ చేస్తాడు. అక్కడ స్పీచ్‌లిస్తూ అక్కడున్న వాళ్ళందరినీ బ్రిటిష్ వాళ్ళ కోసం కాదు, మన దేశం కోసం కొట్లాడని ఇన్‌స్పైర్ చేస్తూ, అక్కడి నుంచి స్పీచ్‌లిస్తూ రేడియోలో ప్రసారం చేసేవాళ్ళు ఆయన స్పీచెస్‌ని. మన భారతదేశంలో ఉన్నవాళ్ళు చాలామంది రేడియోలో ఉన్నవాళ్ళు సుభాష్ చంద్రబోస్ యొక్క ప్రసంగాలు వినేవాళ్ళు. అయితే సుభాష్ చంద్రబోస్‌ని ఎట్లైనా పట్టుకోవాలని చెప్పని బ్రిటిష్ గవర్నమెంట్ ఎంతో ప్రయత్నం చేస్తా ఉంది. అయితే ఈ లోపులో హిట్లర్ ఏం చేశాడంటే రష్యా మీదకి అటాక్‌కెళ్ళాడు. రష్యా మీదకి అటాక్‌కి వెళ్ళంగానే సుభాష్ చంద్రబోస్ పోయి హిట్లర్‌ని ఎళ్లి "నువ్వెందుకు అటాక్ చేసావు? తాను తప్పు చేస్తున్నావు" కన్ఫ్రంట్ చేస్తాడు. హిట్లర్‌తోటి కన్ఫ్రంట్ చేసిన ఏకైక మనగాడు సుభాష్ చంద్రబోస్. "చానా తప్పు చేస్తున్నావు హిట్లర్. నువ్వు రష్యాని చాలా తక్కువ అంచనా ఏస్తున్నావు" అనంటే, "నేను వింటర్ వచ్చే లోపల మేము మాస్కోలో ఉంటాము" అని చెప్పని ధైర్యంగా హిట్లర్ చెప్తాడు. దాంతోటి ఇంకా రష్యా మనకి సపోర్ట్ చేయదు. రష్యాతోటి హిట్లర్ యుద్ధం చేసేటప్పుడు హిట్లర్ దగ్గరున్న ఇండియన్ ఆర్మీకి రష్యా ఎలా సపోర్ట్ చేస్తది? ఇగ చేయదని చెప్పి హిట్లర్ ఏం చేస్తాడంటే, జపాన్ దగ్గర కూడా ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు సింగపూర్ ఏరియాలో. అక్కడికెళ్ళి అక్కడ ఆర్మీని తీసుకొని ఇండియాని అటాక్ బ్రిటిష్ ఇండియాని అటాక్ చేయని చెప్పని 2 సబ్‌మెరైన్స్, ఒకటి సబ్‌మెరైన్ జపాన్ నుంచి, ఇంకో సబ్‌మెరైన్ జర్మనీ నుంచి వచ్చి సౌత్ ఆఫ్రికా దగ్గర కలిసి, అక్కడ ఒక సబ్‌మెరైన్ నుంచి ఇంకో సబ్‌మెరైన్‌లోకి ఈదుకుంటూ వెళ్తాడు సుభాష్ చంద్రబోస్. వెళ్ళి ఈ రకమైన విన్యాసం ఎవరూ చేయలేదు ప్రపంచంలో. ఒక సబ్‌మెరైన్‌లోంచి ఇంకో సముద్రంలోకి సముద్రంలో ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ట్రాన్స్‌ఫర్ అయ్యి జపాన్‌కెళ్ళి అక్కడ బ్రీఫింగ్ తీసుకొని సింగపూర్‌కొచ్చి, సింగపూర్‌లో ఉన్న మన భారతీయ సైనికులందరినీ కలిసి "తుమ్ ముజే ఖూన్ దో మే తుమ్హే ఆజాదీ దూంగా" అని చెప్పని మన భారతీయ సోల్జర్స్ అందరినీ ఉత్తేజపరుస్తాడు. ఉత్తేజపరిచి నాకు ధన సహాయం కావాలనంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న భారతీయులందరూ ప్రతి ఆడవాళ్ళ దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకొని ఇస్తే ఎంత బంగారం వచ్చిందంటే బోస్ దగ్గర భారత గవర్నమెంట్ దగ్గర కూడా లేదు అంత బంగారం, అంత ధనం వచ్చేసింది సుభాష్ చంద్రబోస్‌కి యుద్ధం చేయటానికి. బోస్ బ్యాంక్ అని పెట్టాడు. బోస్ బ్యాంక్ అని పెట్టి వేరే దేశాలకి లోన్స్ ఇచ్చాడు బోస్. వేరే గవర్నమెంట్స్‌కి లోన్స్ ఇచ్చాడు. ఇండియన్ ప్రొవిజనల్ గవర్నమెంట్‌కి మన సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్‌గా నియుక్తుడయ్యాడు. అయితే యుద్ధం ప్రకటించిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా సుభాష్ చంద్రబోస్ 60,000 మంది సైనికులతోటి యుద్ధం చేస్తూ ఉంటే వర్షాలు పడటం మొదలుపెట్టింది. ఈలోపు దానికంటే ముందు హిరోషిమా మీద జపాన్ మీద బాంబులేసేటప్పటికి జపాన్ నుంచి సపోర్ట్ ఆగిపోయింది. ఆగిపోయేటప్పటికి
సుభాష్ చంద్రబోస్ నేను సరెండర్ కాము, మేము కంటిన్యూ చేస్తామని చెప్పని ఇంకో నెలల తరబడి మళ్ళీ కంటిన్యూ చేశాడు సుభాష్ చంద్రబోస్. మేము ఇక్కడ బతకడానికి కాదు, చావడానికి వచ్చాం మా దేశాని కోసం, సచ్చినా పర్వాలేదు అని చెప్పని యుద్ధం చేయటం కంటిన్యూ చేశాడు. జపాన్ సపోర్ట్ లేకుండా కూడా. అయితే ఎలైడ్ ఫోర్సెస్ అంటే అమెరికన్ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా వచ్చేసి బాంబింగ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వర్షాలు పడటం, మాన్సూన్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఫీల్డ్స్ అన్నీ కూడా ఫీల్డ్స్‌లోంచి పరిగెత్తుకుంటూ పోవాలి. ఆ సమయంలో మడ్డిగా అయిపోతే పరిగెత్తలేని పరిస్థితి. పరిగెత్తలేకపోతే స్లోగా ఉంటే దాంకోలేని పరిస్థితి, వాళ్ళు కొట్టేయగలుగుతారు. సో, అటువంటి క్లిష్టమైన పరిస్థితులు. తర్వాత మలేరియా, దోమలతోటి మలేరియా ఇవన్నీ వస్తుంటే మెడిసిన్ సప్లై లేక ఫైనల్‌గా విత్‌డ్రా చేస్తూ సుభాష్ చంద్రబోస్ ఇంపాల్ దాకా వచ్చేసారు. అస్సాం దాకా మొత్తం బర్మా మొత్తం కొట్టేసుకొని వచ్చేసారు బ్రిటిష్ ఫోర్సెస్‌ని. మన భారతదేశంలో ఉన్న ఎడ్జ్ దాకా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఫైనల్‌గా సిట్యుయేషన్ మాన్సూన్స్ రావటం వల్ల ప్రస్తుతానికి మనం ఆపుదాం. మీరందరూ, నేను ఆర్మీని డిస్బాండ్ చేస్తున్నాను. మీరందరూ ఎక్కడికక్కడ దాక్కోండి. మీరు మామూలు ప్రజానీకంలోకి కలిసిపోండి. నేను మళ్ళీ వనరులు తీసుకొని నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఆయన డిప్యూటీ ఒక ఏరోప్లేన్‌లో రెండే 2 సీట్లు ఉండినాయి. 7గురు ఎంతమంది పడితే 5గురు జపనీ ఆర్మీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకో 2 సీట్లు ఉన్నాయంటే సుభాష్ చంద్రబోస్ అండ్ హబీబుర్ రెహమాన్ ఆయన డిప్యూటీ, వాళ్ళిద్దరు మాత్రమే ఆ ఫ్లైట్‌లో ఎక్కిపోయారు. పోయిన తర్వాత హబీబుర్ రెహమాన్ కొన్ని నెలలకి బయటకొచ్చి ఆయన చనిపోయాడు సుభాష్ చంద్రబోస్ ప్లేన్ క్రాష్‌లో. ఆయన్ని కాల్చేశాను. కాల్చేసిన అస్థికలు ఇవ్వని చెప్పని ఇచ్చేసి ఆయన ఎళ్ళిపోయాడు. ఆయనకేమో చిన్న గీత కూడా పడలేదు. అదే ఏరోప్లేన్‌లో ఉండి. సుభాష్ చంద్రబోస్ ఏమో చనిపోయాడు. ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మలా. సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని ఎవరు నమ్మలా. గాంధీజీ కూడా అంత్యక్రియలు చెయ్యొద్దని చెప్పి లెటర్ రాశాడు సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీకి. అక్కడి నుంచి రష్యన్ రిపబ్లిక్స్‌లో ఒక సదర్న్ పాయింట్‌లోకెళ్ళి అక్కడి నుంచి మాస్కోకి వెళ్ళాడని చెప్పని కథనం. మాస్కోకెళ్ళి స్టాలిన్ దగ్గరికెళ్తే స్టాలిన్ లెటర్ రాశాడు నెహ్రూకి. సుభాష్ చంద్రబోస్ నా దగ్గరున్నారు, ఏం చేద్దాం? ఏం చేయమంటావు? అని నెహ్రూకి ఫోన్ చేసి మెసేజ్ పంపిస్తే నెహ్రూ ఆ మెసేజ్‌ని చర్చిల్ ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్‌కి ఇమ్మీడియేట్‌గా ఫ్యాక్స్ చేసి, మీ వార్ టైమ్ క్రిమినల్, మీ వార్ టైమ్ ఫ్రెండ్ అంటే రష్యా. అప్పుడు ఇద్దరు కలిసి జర్మనీకి అగెయిన్స్ట్‌గా యుద్ధం చేశారు కదా! వాళ్ళ దగ్గర ఎట్లా ఉన్నాడు? అతని సంగతి చూడండి అని చెప్పని ఫ్యాక్స్ చేశాడు. ఆ ఫ్యాక్స్ ఈ రోజున బోస్ మ్యూజియంలో పార్లమెంట్ ఎదురుగా డీక్లాసిఫై చేసిన డాక్యుమెంట్‌గా డిస్‌ప్లే చేయబడింది. అంటే సుభాష్ చంద్రబోస్ ఆ రోజు చనిపోలేదు అనడానికి ఇదొక ప్రమాణం. అదంతా ఫేక్ స్టోరీ. తప్పించుకోవడానికి. బ్రిటిష్ వాళ్ళ కళ్ళలో చేయటానికి కోసమని హబీబుర్ రెహమాన్‌కి అది ఇచ్చి పంపించేసాడు. చచ్చిపోయానని చెప్పేసి అని చెప్పి. తర్వాత నెహ్రూ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్‌ని ఎక్కడ వదిలేస్తే నెహ్రూ అస్తిత్వం ఉండదు ఈ దేశంలో. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ అంత పాపులర్. అందుకని చెప్పి కాంప్రమైజ్ అయిపోయాడు. బోస్‌ని రష్యా దగ్గర పెట్టుకొని మన భారతదేశం సోషలిస్ట్ రిపబ్లిక్‌గా అవుతదని చెప్పని నెహ్రూ రష్యాతోటి ఒప్పందం కుదుర్చుకొని రష్యాకి ఫేవర్‌గా, అంటే రష్యా కూడా వచ్చి ఇప్పుడు మన దేశాన్ని దోచుకోవచ్చు. ఈ విధంగా మన దేశం కాంప్రమైజ్ అవుతూనే వచ్చింది ఈనాటి వరకు కూడా. ఇప్పుడు కౌంటర్ చేస్తున్నాం. జైశంకర్ 2 రోజుల క్రితం వి ఆర్ నాట్ ఎ కొలోనియల్ స్టేట్ ఎనీమోర్ అని అన్నాడు. 2 డేస్ బ్యాక్. 2 రోజుల క్రితం. అంటే ఇప్పుడు దాకా కొలోనియల్ స్టేట్ అనేగా లెక్క. ఇక ముందు కుదరదు అని అంటే ఇప్పుడు దాకా ఉన్నట్టేగా లెక్క. అయితే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు భారతదేశంలో బ్రిటిష్ కంపెనీలు 150 కంపెనీలు ఉండేవి. 150 కంపెనీలు. ఈస్ట్ ఇండియా కంపెనీ అందులో ఒకటి. ఈ నెస్లే, బ్రూక్ బాండ్, లేకపోతే ఇట్లా రకరకాల కంపెనీలు. పామోలివ్, ఇట్లాంటి అన్ని రకాల మనం వాడే ప్రతి ఒక్క
సబ్బులు, సర్ఫులు, టూత్‌పేస్ట్‌లు, ఆయిల్స్ ఏది వాడినా అన్నీ వాళ్ళ కంపెనీలే. ఆఖరికి సిగరెట్ తాగిన చార్మినార్ సిగరెట్ గూడా వాళ్ళదే. వాళ్ళు 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 తయారు చేసిన మందులే మనం తాగుతున్నాం. బానిసల్ని తయారు చేసి. మన పైసలన్నీ వాళ్ళకిస్తున్నాం. కొట్టించుకోవడం. ఎదురుగా కొట్టించుకోవడం. సో, ఒక్క కంపెనీ వెళ్ళింది. 149 కంపెనీలు ఈ దేశంలోనే ఉండిపోయినాయి. ఆ కంపెనీలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇక్కడున్న భారతీయులు వాళ్ళకి సహకరించిన వాళ్ళందరినీ 3, 4 ప్రమోషన్‌లు పెంచేసి ఐఏఎస్ ఆఫీసర్‌లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్‌లు కావచ్చు, పోలీస్ కమిషనర్‌లు కావచ్చు, లేకపోతే మన ఆహ్, ప్రతి లెవెల్‌లో అడ్మినిస్ట్రేషన్ మిలిటరీ ఆఫీషియల్సే కావచ్చు, పొలిటీషియన్సే కావచ్చు, వాళ్ళ కింద తొత్తులుగా పనిచేసిన మహారాజుల వంశస్థులు కావచ్చు, వాళ్ళనందరిని పవర్‌లో పెట్టేసి వాళ్ళే అందరూ ఈనాటికి కూడా వాళ్ళే పొలిటికల్‌గా పవర్‌లో ఉన్నారు. ఎందుకంటే 100,00,00,000 వాళ్ళకి దోచిపెడితే వీళ్ళు ఒక 10,00,000, 20,00,000 జేబులో యేసుకొని ఉంటారు గదా! మిగతా జనాల దగ్గర అది గూడా లేదు. ఆ డబ్బులతోటే వాళ్ళు ఈ రోజు దాకా పొలిటీషియన్స్ పవర్‌లోకి రాగలుగుతున్నారు. ఈ రోజు దాకా. అందుకనే మన చరిత్ర మనకి కాకుండా చేయటానికి కారణం వాళ్ళ తొత్తులు ఈ దేశాన్ని ఇన్నాళ్ళు పరిపాలించడం కారణం వల్లనే. ఎందుకంటే వాళ్ళ చరిత్ర కూడా బయటకొస్తది గదా! ఇప్పుడు పవర్‌లో ఉన్న పొలిటీషియన్స్ చరిత్ర కూడా బయటికి రావాలిగా అప్పుడు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులే గదా! వాళ్ళకి సహకరించి ఈ దేశాన్ని దోచుకోవటానికి ప్రయత్నం చేసింది. దోచుకున్నది. అయితే 1947 వరకు 1757 నుంచి ఫస్ట్ బ్యాటిల్ వాళ్ళు గెలిచిన ప్లాసీ బ్యాటిల్ నుంచి 1947 దాకా సుమారుగా 190 సంవత్సరాలలో $45 ట్రిలియన్ వాళ్ళు దోచుకుంటే, లాస్ట్ 75 సంవత్సరాల్లో వాళ్ళు $287 ట్రిలియన్ దోచుకున్నారండి ఈ దేశాన్ని. అంటే వాళ్ళు డైరెక్ట్‌గా దోచుకున్న దానికంటే, వాళ్ళు ఇండైరెక్ట్‌గా పెట్టిన వాళ్ళతోటి సహకారంతోటి దోచుకున్నది 70 సంవత్సరాల్లో 87 ట్రిలియన్లంటే ఊహించుకోగలుగుతారా? ఎంత వేగంగా వాళ్ళు దోచుకోవడం మొదలుపెట్టారో ఈ దేశాన్ని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఏ దేశం గూడా వాళ్ళ మాతృభాషలో నేర్చుకోని విద్య నేర్చుకోకపోతే ఆ దేశం ఇండిపెండెన్స్ రాదు. మన దేశం ఎప్పటికీ స్లేవ్ కంట్రీ లాగానే ఉంది. గులామీ అందుకనే మోడీ గారు గులామీ కా దౌర్ ఖతం హో గయా అని అంటాడు. కానీ విద్యా విధానం చేంజ్ కానిదే ఖతం అవ్వదు. మన మాతృభాషలో మనం చదువుకుంటేనే అవుతది. ప్రపంచంలో ఏ దేశమైనా వాళ్ళ మాతృభాషలో చదువుకున్న దేశాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, చైనా కావచ్చు, ఏ దేశమైనా వాళ్ళ మాతృభాష కాని భాషలో వాళ్ళు నేర్చుకుంటే దేశం వీళ్ళు వేరే దేశానికి ఉపయోగపడతారు కానీ వాళ్ళ దేశానికి ఉపయోగపడరు పిల్లలు. అప్పుడు ఆ దేశం ఎట్టా బాగుపడుతది? ఆ దేశంలో ఉన్న కొంతమంది ఇండివిడ్యువల్‌కి బెనిఫిట్ అవుతది గానీ, దేశం ఫైనల్‌గా పావర్టీలోనే ఉంటది. కాబట్టి వాల్మీకి ఆశ్రమం మన భారతీయ భాషల్లో విద్యా విధానం తీసుకురావాలి. దేశమంతా మనకి సంస్కృతాన్ని ప్రమోట్ చేయాలని చెప్పని మన కాన్స్టిట్యూషన్‌లో ఉంది. ఈ రోజుకి కూడా ఉంది. కానీ అది జరగకుండా ఎన్నో శక్తులు అడ్డుపడుతున్నాయి. ఆ శక్తులకి ఎదురుగా ధీటుగా నిలబడి, మళ్ళీ మన సంస్కృతంని భారతదేశం అంతా మళ్ళీ గురుకులాలు రావాలని ఒక సంకల్పంతో ఈ ఆశ్రమం అనేది పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం దిగ్విజయంగా ప్రారంభించాము. 3 సమ్మర్ క్యాంపులు కండక్ట్ చేశాము. ఒక సంస్కృత టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాము. ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ ఫ్యామిలీ గురుకులం అనేది స్టార్ట్ చేశాము. 3 సంవత్సరాల పిల్లల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు రెసిడెన్షియల్‌గా ఉంటూ మన భారతీయ సంస్కృతికి సంస్కృతం రిలేటెడ్ అన్ని రకాల సబ్జెక్టులని సంస్కృత భాషలో నేర్చుకుంటూ ఆధునిక సబ్జెక్ట్స్ రోబోటిక్సు, డ్రోన్సు, ఇంజినీరింగ్ డిజైను ఇట్లాంటి మోడర్న్ సబ్జెక్ట్స్ అన్నీ గూడా పిల్లలకి ఇంగ్లీష్‌లో గూడా వెబ్ డెవలప్‌మెంట్ గానియండి, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్ కావచ్చు, ఇటువంటి అన్ని రకాల స్కిల్స్
స్కిల్ బేస్డ్ గురుకులమ్స్ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అప్పుడే మళ్ళీ మన భారతదేశం విశ్వగురు అవుతదనే ఉద్దేశంతో ఈ ప్రారంభించిన గురుకులమే వాల్మీకి ఆశ్రమం. హైదరాబాద్ శివార్లలో షామీర్పేట ఏరియాలో మనం పెట్టాము. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్క భారతీయుడికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ వాళ్ళ పిల్లలు ఈ దేశానికి ఉపయోగపడటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ విలువలతోటి పిల్లలు పెరిగి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కేర్ తీసుకునే విధంగా మేము పిల్లల్ని మోల్డ్ చేస్తాము. ఇప్పుడున్న విద్యా విధానంలో పేరెంట్స్‌ని చూసుకునే పిల్లలు లేరు. తయారవ్వట్లేదు. తల్లిదండ్రులను నమస్కరించే పిల్లల్ని తయారు చేయట్లేదు. సో, బెస్ట్ ఆఫ్ ది బోత్ వరల్డ్స్. 2 అటు ఆధునిక విద్య, అటు ప్రాచీన విద్య. మార్షల్ ఆర్ట్స్ కానియండి, కలరిపయటు, మల్లకంబు ఇటువంటి ప్రాచీన యుద్ధ కళలతో పాటు ఆధునిక స్కిల్స్ కూడా మనం పిల్లలకి నేర్పిస్తూ ఈ గురుకులం ప్రారంభించాము. సో, ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానియండి, అందరికీ పంపించి, మీ ఫ్యామిలీ గ్రూప్స్‌లో పంపించి, మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసినట్టయితే వాళ్ళకి అన్ని రకాల కళలు నేర్పిస్తూ వాళ్ళ యొక్క బాధ్యత దేశం పట్ల, వాళ్ళ ఫ్యామిలీ పట్ల బాధ్యత నేర్పించి మీ చేతిలో పెడతాం. జై హింద్.